రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం సమన్యాయం చేస్తూ ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. కేంద్రం నుంచి మోదీ అందిస్తున్న సహకారం రాష్ట్రానికి ఎంతో విలువైందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 169 మందికి 2.83 కోట్ల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. నిరుపేద కుటుంబాలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో నెలకు 2 సార్లు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. మనిషికి 2 కళ్ళు ఎంత ముఖ్యమో అదేవిధంగా ఒక కన్నులాగా సంక్షేమం, మరో కన్నులాగా అభివృద్ధి, ఈ రెండింటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నందుకు మరి ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఇద్దరు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈ రోజున 169 మందికి 2,83,00,000 రూపాయలు ఈ రోజున ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులున్నా పేదవారి కష్టాల్లో పాలు పంచుకోవాల్సిన బాధ్యత మాకు ఉందని ఒకే ఒక కాన్సెప్ట్తో ఇవాళ కూటమి ప్రభుత్వం నాయకత్వం